రాజకీయ వ్యూహం ఎలా ఉండేది, ఆయన రాజకీయ ప్రస్తావన ఏంటి అనేది కూడా మనం గత 5 సంవత్సరాల్లో చూసుకున్నాం సార్. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా సరే కానీ మొత్తం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళని ఒక కీలు బొమ్మల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఇచ్చేటువంటి ఆయన కింద అదే సజ్జలా గారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ పట్టుకుని ఇలా మాట్లాడడం తప్ప ఒక కీలు బొమ్మల్లా చేసినటువంటి పరిస్థితి సార్. ఎంపీల పనులు ఎంపీలు చేయలేదు, ఎమ్మెల్యేల పనులు ఎమ్మెల్యేలు చేయలేదు. అలాగే తర్వాత ఉన్నటువంటి క్యాడర్ కూడా చాలా మంది పదవుల్లో చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరి బాధ్యతలను వాళ్ళు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఏది ఆ లెటర్ వస్తే ఆ లెటర్ ప్రకారం పనిచేసేటువంటి పరిస్థితి తప్ప ఇక్కడెక్కడ కూడా పూర్తిగా ప్రజా పరిపాలన అనేది మాత్రం పూర్తిగా జరగలేదు సార్. ఇక్కడ బలి పశువులు అయిపోతున్నది ఎవరు అంటే జనంలోంచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోర ఓటమికి కూడా ముఖ్య కారణం కూడా మనం చూసుకుంటే సార్ గ్రౌండ్ స్థాయి నుంచి మనకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలా మంది నాయకులు పార్టీల్లో కాదు సార్ ప్రజల్లోంచి పుడతారు. పార్టీలలో పనిచేస్తూనే ప్రజల్లో చాలా వాళ్ళకి తెలియకుండానే చాలా బలమైనటువంటి నాయకత్వాన్ని క్యాడర్ని తయారు చేస్తారు. అంటే గ్రౌండ్ స్థాయి నుంచి కార్యకర్తలను కలిసి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తిగా అక్కడికి మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బలం ఏంటన్నది మాకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. అలాగే అలా గెలిచినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వ్యక్తులకి చాలా బలం ఉంటుంది సార్. ఆయా నియోజకవర్గాల్లో పనులు చేయకపోతే కార్యకర్తలు ఖచ్చితంగా ఆ ఎంత అధికార ప్రభుత్వం అయినా సరే కానీ దాని మీద వ్యతిరేకత చూపుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అంతా వాలంటీర్ వ్యవస్థని పెట్టి పైనుంచి ఆయన బటన్ రెడ్డి గారి బటన్ నొక్కడం, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక కీలు బొమ్మల్లాగా పనిచేయడం, ఇంకా బూతులు తిట్టడానికి ఒక బ్యాచ్ అన్నట్టు, నెక్స్ట్ ఈ పంపకాలకు ఒక బ్యాచ్ అన్నట్టు, కబ్జాలకి వీటన్నిటికీ ఒక బ్యాచ్ అన్నట్టు. అలాగే మా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు మధ్య మధ్యలో మిథున్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు వీళ్ళ విజిట్లు ఉండేవి. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగేటువంటి దోపిడీలకు కావచ్చు, అక్రమాలకు కావచ్చు, పోర్టు వ్యవహారాలకు కావచ్చు, వీటినన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకుని, అంటే మిగతా ఎమ్మెల్యేల విషయం అంటే ఇక్కడ నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా సరే కానీ మొత్తం అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పకుండా ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలని, ఇక్కడ వాళ్ళు అక్కడ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది సార్. అంటే ఏ ఎమ్మెల్యే పని ఆ ఎమ్మెల్యే చేయడానికి పూర్తి స్థాయిలో ఎవరికి అధికారాలు ఉండేవి కాదు. ఇదంతా కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ పనిచేయడం ఆయా వర్గం. ఇవాళ ఎవరు బలవుతున్నారు సార్? చాలా మంది వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కూడా ప్రజల్లోంచి పుట్టినటువంటి నాయకత్వాన్ని పక్కన పెట్టేసి ఆయన అధికారం చేతిలో ఉంది కదా 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను అని ఆయన ఇష్టానురీతిగా నాయకుల్ని ఎక్కడ బలమైనటువంటి నాయకుల్ని కూడా ఎక్కడికెక్కడ ఒక జంబ్లింగ్ పద్ధతిలో ఎలా మార్చాడో, ఎలాగా ఆ రాజకీయాన్ని అంటే ఒక ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంక ఎవరూ లేరు ఇంకా రాష్ట్రంలో పనిచేయడానికి కానీ ఒక వ్యవస్థ నడపడానికి అన్న ఒక తీరుని తీసుకొచ్చారు సార్. ఇవాళ 11తో మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్, అంటే వాళ్ళ విడుదల రజనీ కావచ్చు, అలాగే వల్లభనేని వంశీ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు సార్. అలాగే ఆయన ఎక్కువగా తిట్టేటువంటి పోసాని కృష్ణమురళి గారిని తీసుకెళ్లి పెట్టారు. పేరు నాని గారు రేపు ఎల్లుండి వెళ్ళిపోతారు. కొడాలి నాని గారు ఆల్రెడీ హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నారు. ఇలాగా చాలా మంది అంటే ఈ అప్పుడు విపరీతమైనటువంటి తిట్టించినటువంటి వ్యక్తులందరూ కూడా తిట్టినటువంటి ఆ రోజున కేవలం ఆ పూటకి మంత్రి పదవి కోసమో పదవుల కోసమో చేశారు. ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. సార్ అవును సార్. ఎందుకంటే ఆ పూట గడవడం కోసం అన్నట్టుగా 100 అబద్ధాలు ఆడడం అంటే అలా స్క్రిప్ట్ సార్. ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడడం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు సార్, ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? విడుదల రజనీ కూడా అంతే, పేరు నాని కూడా అంతే. ఇవాళ అంబటి రాంబాబు నోరు వేసుకుని పడిపోతూ ఉంటాడు సార్ ఎక్కడికక్కడ. అంటే ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే కానీ అంబటి రాంబాబు దాంట్లో కల్పించేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజుని అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి ప్రాణార్పణ పేలాడో అది క్లియర్ గా తెలుసు. ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి
ఆ చంద్రబాబు నాయుడు గారిని కానీ, వారి సతీమణిని కానీ, లోకేష్ గారిని కానీ, ఇంకా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏ విధంగా తిట్టారన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే సార్, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు, పెద్దిరెడ్డి గారు ఎక్కడున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారు, వీళ్ళందరూ కూడా సిద్ధార్థారెడ్డి గారు ఎక్కడున్నారు, వీళ్ళంతా కూడా సార్ మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళని అందరినీ సైడ్ ట్రాక్ పట్టించి వీళ్ళందరినీ స్టేట్ లో పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి.